హాయ్ విను. హాయ్ అన్నయ్య, హౌ ఆర్ ఎలా యూ? ఉన్నారు? ఐఎమ్ వెరీ ఫైన్. హౌ అబౌట్ యూ? మీరెలా ఉన్నారు? భగవంతుని దయ వల్ల, ప్రేక్షకులందరి బ్లెస్సింగ్స్ వల్ల ఐఎమ్ వెరీ ఫైన్. అండ్ వెరీ హ్యాపీ టు సీ యూ అండ్ థాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో, ఒకసారి మనం డెప్త్‌లోకి ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు, మీ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ అంటే మీరెక్కడి నుంచి, మీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ కానీ, ఓకే. ఫ్యామిలీ కానీ, బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో, అది కాస్త 2 ముక్కల్లో మా వ్యూయర్స్ కోసం. యెస్. సో, నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆహ్, నేను వినోద్ జబర్దస్త్‌లో వర్క్ చేశాను. ఇంతకుముందు చాలా షోలు చేశానని చెప్పి అందరికి తెలిసిన విషయమే. దాంతో పాటు నేను బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఫ్రమ్ కడప. సో, హైదరాబాద్ వచ్చి సెటిల్ అవ్వడం జరిగింది. హ్మ్. సో, నా ఇంటర్మీడియేట్ వరకు నేను కడపలో చదువుకోవడం. దాని తర్వాత నేను ఇక్కడికి రావటం. సో, ఇండస్ట్రీలో ఏదో అలా ఆడిషన్స్ ఇవ్వటం. దాని తర్వాత సెలెక్ట్ అవ్వటం. మంచి అవకాశాలు రావటం. ఈరోజు ఈ స్టేజ్‌కి రావటం జరిగింది. సో, చదువుకుంటూనే ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ వచ్చాను. ప్రొఫెషనల్ కెరీర్ రన్ చేస్తూ వచ్చాను. సో, నా ఎంబీఏ ఫినిష్ చేశాను సక్సెస్‌ఫుల్‌గా. ఓకే. సో, ఎంబీఏ ఇప్పుడైతే కూడా చేశారు. హ్యాపీగా అమ్మ, ఇప్పుడైతే నాన్న ఏం చేస్తారు? పప్పా అయితే గవర్నమెంట్ ఎంప్లాయీ, అమ్మ హ్మ్. హోమ్ మేకర్. హ్మ్. సో, అక్క, చెల్లి, తమ్ముడు? లేదు. ఏక్ నిరంజన్ టైప్ ఒక్కడినే ఓన్లీ అన్నమాట. సన్ మీరు. ఓకే. ఒక్కడినే. ఓకే. సో, హ్మ్. అలా నా కెరీర్ ముందుకు కొనసాగుతుంది సక్సెస్‌ఫుల్‌గా ఈ రోజు వరకు. జనాల హృదయాల్లో, జనాల గుండెల్ని ఎంటర్‌టైన్ చేస్తూ ముందుకు సాగుతున్నాను. ముందుకు సాగుతున్నారు. ఇంకా ముందుకు సాగుతారు గూడా. దాంట్లో ఏ డౌట్ బై లేదు. గాడ్స్ గ్రేస్. కానీ మీకు మొట్టమొదటిసారి అంటే 'జబర్దస్త్‌లోకి' మీకు లేడీ గెటప్స్ మీ కెరీర్ స్టార్ట్ అయ్యింది. యెస్. ఈ షోలో స్టార్ట్ అయింది. కానీ మీరు ఆర్టిస్ట్ అవ్వడానికి మీకు ఎప్పటి నుంచి ఉంది? ఎప్పుడు స్టార్ట్ చేశారు మీరు యాక్చువల్లీ దాన్ని? నేను చిన్నప్పటి నుంచి మామూలుగా స్కూల్స్‌లో వాటిలో స్టేజ్ షోస్ ఇస్తూ వస్తున్నాయన్నమాట. హ్మ్. సో, అంటే ఇండిపెండెన్స్ డే కానివ్వండి, లేదంటే రిపబ్లిక్ డేస్‌కి, చిల్డ్రన్స్ డేకి, టీచర్స్ డేకి స్పెషల్ షోస్ ఏమైనా జరుగుతూ ఉంటే హ్మ్. స్టేజ్ షోలు చేస్తూ వస్తున్నాను. ఓకే. దాని తర్వాత నాకు సడెన్‌గా హైదరాబాద్ హ్మ్. మా రిలేటివ్స్ వాళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఒక మూవీ ఆడిషన్ జరుగుతుంటే దానికెళ్ళి ఆడిషన్ ఇవ్వటం, హ్మ్. దాంట్లో సెలెక్ట్ అవ్వటం, తద్వారా నేను 'రామప్ప' అనేటటువంటి ఒక మూవీలో హ్మ్. ఒక మంచి బోయేవాడి క్యారెక్టర్ చేయటం. ఓకే. అక్కడ పరిచయం అయ్యేటటువంటి సర్కిల్‌తో నేను హ్మ్. మా టీవీలో టెలికాస్ట్ అయ్యేటటువంటి ఒక హ్మ్. 'సుడిగాడు' అనేటటువంటి ఫిల్మ్ స్పూఫ్‌కి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రామ్‌లో చేయటం. 'యమలీల' స్పూఫ్ చేయడం హ్మ్. ఫస్ట్ అన్నమాట. సో, అలీ హ్మ్. గారి బ్రదర్‌తో కయ్యూమ్ గారితో ఫస్ట్ వర్క్ చేశాను. హ్మ్. దాని తర్వాత హ్మ్. దాని నుంచి అలా 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 'కేవ్‌కేక' చేయటం. ఫస్ట్ లేడీ హ్మ్. గెటప్ అక్కడ 'కేవ్‌కేక'లో హ్మ్. వేయటం. హ్మ్. దాని నుంచి అక్కడ మంచి రెస్పాన్స్ వచ్చి, మంచి హ్మ్. క్యారెక్టర్స్ వచ్చి, దాని తర్వాత నేను జీ తెలుగు ఫ్యామిలీ సర్కస్‌లో ఓంకార్ గారి షోలో చేయటం. హ్మ్. అక్కడ ఇంకా మంచి రెప్యుటేషన్ రావటం. దాని హ్మ్. నుంచి ఈటీవీ హ్మ్. 'తడాకా'కి రావటం. హ్మ్. అక్కడ నుంచి 'జబర్దస్త్‌కి' రావటం. సో, హ్మ్. అక్కడ నుంచి అలా అలా కెరీర్‌ని మలుపు తిప్పుకుంటూ హ్మ్. ఉన్నత స్థాయికి రావటం. జనాల హృదయాల్లో అలా నిలిచిపోవడం జరిగింది. ఓకే వినోద్. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు. యెస్. సో, ఆర్టిస్ట్ అవ్వాలనుకున్నారు. మీరు అట్లా హైదరాబాద్ యాక్చువల్లీ రావడం ఆర్టిస్ట్ కంటే జరిగింది. ముందు నేను హ్మ్. యాంకర్ అవ్వాలనుకున్నాను. నాకు ఓకే. యాంకరింగ్ అంటే చాలా ఇష్టం యాంకరింగ్ అంటే అన్నమాట. మీకిష్టం. యాహ్! సో, వాటెవర్ ఇట్ ఈస్ యాంకర్ గాని, ఆర్టిస్ట్‌గా ఏదైనా అవ్వాలనుకున్నారు. కానీ అట్లాంటి మీరు ఈ లేడీ గెటప్స్ వేసినప్పుడు, కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు, మిగతా దానికి ఫుల్ స్టాప్ పడొచ్చు. ఇక కంటిన్యూ ఇవే వస్తాయి అని భయపడలేదా మొదటిసారి ఈ గెటప్ అని లేదండి. చెప్పినప్పుడు? అలాంటి భయమైతే ఏం లేదు. బికాజ్ ఆఫ్ హ్మ్. ఏంటంటే హ్మ్. సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం కొన్ని వేల మంది హ్మ్. ఊర్ల నుంచి హ్మ్. పట్టుకొని హ్మ్. హైదరాబాద్‌కి రావడం, ఎన్నో కష్టాలు పడడం, ఎన్నో హ్మ్. ఆఫీసులకెళ్ళటం, ఆడిషన్ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. హ్మ్. సో, వాళ్ళతో పోలిస్తే నాకు నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవడానికి నేను హ్మ్. స్క్రీన్ ముందు కనిపించి జనాలకు ఎంటర్‌టైన్ చేయడానికి నాకొక హ్మ్. అవకాశం అనేదొచ్చింది. అది హ్మ్. ఏ ద్వారా వచ్చింది? అది ఒక లేడీ గెటప్ ద్వారా వచ్చిందా? లేదంటే హ్మ్. ఇంకొక క్యారెక్టర్ ద్వారా వచ్చిందా? మరొక క్యారెక్టర్ ద్వారా వచ్చిందా? అనేది హ్మ్. సెకండరీ థింగ్. నాకైతే ఒక హ్మ్. అవకాశం వచ్చింది. సో, హ్మ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు బి హ్మ్. ఇన్ ద స్క్రీన్. సో, హ్మ్. స్క్రీన్‌లో నేనుండాలి. స్క్రీన్ మీద కనిపించాలి. హ్మ్. సో, మంచి పెర్ఫార్మన్స్ చేయాలి కాబట్టి వచ్చిన క్యారెక్టర్‌ని యాక్సెప్ట్ చేశాను. సో, హ్మ్. దాని నుంచి నాకు నెగెటివ్ అవుతుందా? పాజిటివ్ అవుతుందా? అనే హ్మ్. ఆలోచన మాత్రం నాకెప్పుడు లేదు.